హాయ్ అండి, నమస్తే. నా పేరు లక్ష్మి. మా నా ఛానల్ నేమ్ వచ్చి ఇలా తిను అండి. ఈరోజు నేను ఫస్ట్ టైం లైవ్ ఇస్తున్నాను. అది ఎందుకంటే ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. ఎందుకంటే పేను కోరుకుడి మీద బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా డౌట్స్ రేజ్ చేస్తున్నారు. అందుకని నేను వాళ్ళ డౌట్లు లైవ్లో క్లియర్ చేద్దామని మీ ముందుకు వచ్చానండి. పేనుకొరుకుడు గురించి చాలామంది నేను నేపాలి గింజల గురించి అండ్ మందార పువ్వు ఆయిల్ వీటి గురించి నేను చాలా వీడియోస్ పెట్టేటప్పుడు ఎక్కువ నేపాలి గింజలు అందరూ యూజ్ చేసేటప్పుడు అది ఎలా వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఏ విధంగా వాడితే హెయిర్ వస్తుంది అనే డౌట్స్ అనేవి రేజ్ చేస్తున్నారు. అందుకే ఆ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తానండి. ఏంటంటే మనం నేపాలి గింజలు పెట్టుకున్నప్పుడు మన ఏంటంటే దాని పేస్ట్ని మనం ఎక్కడైతే పెయిన్ కొరికిందో ఆ ప్లేస్లో మనం రాయడం వల్ల ఎక్కడైతే రాసామో అక్కడ మాత్రమే పింపుల్స్లా వస్తాయి. వచ్చేటప్పుడు మనకి ఎక్కువ టైమ్స్ అనేది అప్లై చేయడం వల్ల అవి ఎక్కువ పెద్ద పెద్ద పుళ్ళు కింద పడిపోయి గుంటల కింద పడిపోతుంది. అందుకనే నేను 1 or 2 టైమ్స్ అనేది రాయమని చెప్పాను. రాసేటప్పుడు మీరు ఏమిటంటే ఒక 1 టైం రాసేటప్పుడు పింపుల్స్ వచ్చినాయి అనుకోండి, ఆపేసేయండి. లేదు అంటే ఒక 2-3 టైమ్స్ రాయండి. ఒక డే వచ్చి రాశారంటే మీకు పింపుల్స్ అనేవి హెవీగా వస్తాయి. వచ్చిన తర్వాత మీరు వచ్చినాయి కదా అని అలా వదిలేయద్దు. అలా వదిలేయడం వల్ల ఏంటంటే పింపుల్స్ తగ్గడం ఉండదు. ఎందుకంటే దానిపైన మందార పేస్ట్ని మీరు మెత్తగా పేస్ట్లా చేసి దానిపై అప్లై చేయడం వల్ల ఏంటంటే ఆ పింపుల్స్ మానడమే కాకుండా మన హెయిర్ రావడానికి అవి హెల్ప్ అవుతుందన్నమాట. ఏంటంటే మన చర్మంలో ఉండే హోల్స్ అనేది ఇలా ఓపెన్ చేయడానికి నేపాల గింజలు యూజ్ అవుతాయి. నేపాల గింజల వల్లే హెయిర్ రావట్లేదు. మన హెయిర్ లోపల నుంచి బయటకు రావడానికి నేపాల గింజల పేస్ట్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి పేస్ట్ అనేది అప్లై చేస్తారు. హెయిర్ త్వరగా రావడానికి ఏంటంటే మందార పువ్వుని పేస్ట్లా చేసి ఆ పింపుల్స్ మీద అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే గ్రోత్ అనేది త్వరగా వితిన్ 1 వీక్లో మనకి పైకి కనిపిస్తుంది. కాబట్టి నేను నేపాల గింజలు పేస్ట్ పెట్టిన తర్వాత ఈ మందార పువ్వును అనేది రాయడం మొదలు పెట్టాలి. ఇలా మొదలు పెట్టడం వల్ల హెయిర్ అనేది వితిన్ మనకి 1 వీక్లో రావడం జరుగుతుంది. కాబట్టి మీరు నేపాల గింజలు రాశాక ఈ మందార పువ్వును పేస్ట్ అనేది కంపల్సరీ రాయండి. రాయడం వల్ల మీకు ఈ పేను కొరికే సమస్య అనేది చాలా ఈజీగా పోతుంది. చాలామంది నాకు కూడా అడ్వైజ్ చేశారు, హాస్పిటల్స్ చూపించండి, చాలా ఇంజెక్షన్స్ ఉంటాయి చేయండి, ట్యాబ్లెట్లు ఉంటాయి, ఆయింట్మెంట్స్ ఉంటాయి అని ట్రై చేయమన్నారు. వాళ్ళ మాటలు తీసేయడం ఎందుకు కానీ నేను కూడా చాలా ట్రై చేసి చూశాను. వాటికన్నా నాకు బెస్ట్ రిజల్ట్ అనేది మన పూర్వీకులకు చెప్పింది నేపాల గింజల పేస్ట్ అండ్ మందార పువ్వు పేస్ట్ని అప్లై చేయడం వల్ల నాకు చాలా అంటే చాలా బాగా హెయిర్ అనేది కనిపించింది. ఇంత మంచి హెల్ప్ అనేది చేసిన వీటికి మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కంపల్సరీ నాకు వాట్సాప్ మెసేజ్లో కానీ లేకపోతే లైవ్ చాట్లో కానీ లేదంటే నాకు నా ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటారు కాబట్టి ఈ వీడియో చూసిన వెంటనే మీరు నాకు ఎనీ డౌట్స్ అనేవి నాకు మెసేజ్ చేస్తే మీకు వెంటనే రిప్లై ఇస్తానండి. ఇంకా ఫర్దర్గా మీ హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే నాకు మెసేజ్ ద్వారా తెలియచేయండి. కంపల్సరీ నాకు అందిన పరిజ్ఞానంలో నేను కంపల్సరీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. మీ సమయాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ని లైక్ చేసి కామెంట్ చేయండి. మీ మోరల్ సపోర్ట్ మాకు ఉండడం వల్ల ఇంకా బెస్ట్ వీడియోస్ని మీకు అందిస్తామండి. థ్యాంక్ యూ సో మచ్.